బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది. కాస్త నాని ఇట్లా నా గదికి వచ్చి కూర్చున్నా. ఒక పుస్తకం కనిపించింది. ఎంత బాగుంది అది, వర్షంలాగే, మనలాగే. అందులో ఉన్న కంటెంట్ కానీ, చెప్పిన విషయాలు కానీ, ఆ చెప్తున్న వ్యక్తి కానీ ఎంత బాగున్నాయి అసలు. ఇన్ని రకాల బాగుండడాల కలయిక ఒక పుస్తకం అవ్వడం అంత బాగుంది. ఇంకొకటి, ఆ పుస్తకానికి ఉన్న పేరు కూడా ప్రపంచంలో ఇక ఏ భాషలో లేనిది. వేదాంత. సమాధి స్థితికి 7 అడుగులు. ఓషో గారి వ్యాఖ్య. ఇది ఒక గైడెన్స్ ఫర్ మెడిటేటర్స్ లాగా అనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాడు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఫిజిక్స్ కనుక చెప్పాలంటే ఎట్లా ప్రయత్నం చేస్తాడు. సో అట్లాంటి ఒక ప్రయత్నం కనిపిస్తుంది పుస్తకంలో. సో ఈ పుస్తకం అంటే ఈ టాక్ ఇచ్చిన రోజుల్లోనే అతను డైనమిక్ మెడిటేషన్ ఈ ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. యాక్చువల్గా ఒక శిబిరంలో, ఒక 8 రోజుల శిబిరంలో అతను ఇచ్చిన టాక్స్కి అన్నీ కంపేర్ చేస్తే ఈ పుస్తకం బయటకు వచ్చింది. అసలు వేదాంతం అంటే ఏంది? ఈ పదంలోనే దాని అర్థం ఉంది. వేదాంతం, వేద ప్లస్ అంతం, ద ఎండ్ ఆఫ్ వేదాస్. ఆశ్చర్యం కదా అసలు. ఎండ్ ఆఫ్ సంథింగ్. అక్కడ ఏముంటుంది మరి? ప్యూర్ జర్నీ ఉంటుంది. ఎండ్ ఆఫ్ సాధన, ప్రయాణం మొదలవుతుంది. సో వేదాంతం మన పూర్తి భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయానికి, సనాతన ధర్మానికి సంబంధించింది. ఒకానొక మొనాస్టిక్ ట్రెడిషన్స్ సంబంధించింది. సో ఇది ఉపనిషత్తులకి, సంహితాలకి, బ్రాహ్మణికాలకి, వీటి కలయికకి సంబంధించింది. సో భగవద్గీత వేదాంతమే, బ్రహ్మసూత్రాలు వేదాంతమే, ఉపనిషత్తు వేదాంతమే. సో సముద్రం అంత విశాలమైనటువంటి సబ్జెక్ట్ వేదాంతం అనేది. దాన్ని 100% ఎవరు గ్రాస్ప్ చేయలేరు. ఎందుకంటే అది ఒక్కరి వల్ల రాలేదు. అదొక స్ట్రీమ్. కొన్ని లక్షల కోట్ల నీటి బిందువులు కలిస్తే సముద్రమైనట్టు ఈ వేదాంతం కూడా ఒకానొక మానవ మస్తిష్కంలో నుంచి బయటకు వచ్చిన జ్ఞాన సముద్రం అది. ఇప్పుడు వేదాంతం, ద విండ్ ఆఫ్ వేదాస్ పక్కన పెట్టేస్తే వాట్ ఈజ్ వేదం? సో ఒక్కటి నేను చెప్పాలనుకుంటుంది ఈ పుస్తకంలోకి వెళ్ళే కంటే ముందు, ఏది పుస్తకాల్లో ఉందో అది వేదం కాదు, నీకు సమాచారం అది. ఏది నీలో పుడుతుందో అది నీ వేదం అవుతుంది. సో వేదం అనే దానికి జ్ఞానం అని అర్థం, కానీ స్వీయ జ్ఞానం అంటే ఇంకా బాగుంటుంది. సో ఏదైతే నీలో పుడుతుందో అది ఏదన్నా కావచ్చు, అది నీ వేదం. ఆ జీవిస్తున్న జీవితం నీ జీవన వేదం. అక్కడి నుంచి నువ్వు మాట్లాడేది వేద వాక్కు. సో వేదాల్లో రాయబడ్డ దాన్ని నువ్వు చెప్పడం కాదు, అది నీలో కూడా ప్రతిఫలించింది అన్నప్పుడు అక్కడి నుంచి చెప్పడం. సో బుద్ధుడు చెప్పింది వెళ్ళవేసినంత మాత్రాన బుద్ధుడు అయిపోవు కదా. సో మనకు తెలియాలి, మన అనుభవంలోకి రావాలి. ఎలాగైతే ఆకలి, నిద్ర, శృంగారం సమస్త మానవజాతి అనుభవించాలని తాపత్రయపడుతుందో, సో వేదాంతం యొక్క సారాన్ని మనిషి అనుభవించాలంటే ఆ తరహా మానసిక స్థితి, ఆ తరహా సంసిద్ధత, ఆబ్వియస్గా ఉండాలి. సో జనరల్ అబ్జర్వేషన్ పనికిరాదు. సో ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు కానీ, లేకపోతే నేను పరిచయం చేస్తున్న పుస్తకాలు కానీ ఊరికి సరదాగా లైఫ్ని తీసుకునే వాళ్ళు, ఏముందిలే ఎట్లో అట్లా చెల్తాహే, అట్లా కాకుండా లైఫ్ ఈజ్ సంథింగ్ సిగ్నిఫికెంట్. ఈ చిన్న లైఫ్, మన జీవితకాలం ఒక 100 గంటలు అనుకుంటే దాన్ని హాయిగా ఎట్లా బతకాలనుకునే వాళ్ళ కోసం అంతే. సో పుస్తకంలోకి వెళ్దాం. వేదాంత, ఇది సిరీస్ ఆఫ్ లెక్చర్స్. భగవాన్ ఓషో బాబాయ్. సో అందులో 7 అడుగులు సమాధి స్థితికి. సో ఇది ఫిజికల్ రెల్మ్కి సంబంధించిన వ్యాఖ్య. ఎక్కడన్నా మనం ఒక డెస్టినేషన్కి పోవాలి, ఒక ఎత్తెక్కాలంటే స్టెప్స్ అవసరమైతాయి. అందుకని ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు చెప్తున్నప్పుడు ఈ యొక్క భాష వాడటం వల్ల సమస్య వస్తుంది. అవి 7 అడుగులు భాషలో. అదర్వైజ్
ఆ 7 తీసేస్తే మిగిలింది సమాధి. సో ఈ పుస్తకం ఇలా స్టార్ట్ అవుతుంది. ఓం నా మాటకు మూలం నా మనస్సులోను, నా మనస్సుకు మూలం నా మాటలోను స్థితమై ఉండుగాక. ఫెంటాస్టిక్ అసలు. ఓ స్వయం ప్రజ్వలిత పరబ్రహ్మ సాక్షాత్కరించు నాలో. మాట మనస్సులే నా ప్రజ్ఞకు మూలం. ఆ ప్రజ్ఞని నా నుంచి ఎప్పుడూ తొలగించకు. దివోరాత్రాలు నా దీక్షాయత్నాలు ప్రజ్ఞ కోసమే. ఆ ధర్మాన్నే నేను వచిస్తాను, ఆ సత్యాన్ని నేను ప్రవచిస్తాను. పరబ్రహ్మం నన్ను పరిరక్షించుగాక. వాచకుణ్ణి పరబ్రహ్మం రక్షించుగాక. ఓం శాంతి శాంతి. యాక్చువల్గా ఈ మాటలు ఓషో గురించి తను చెప్పుకుంటున్న మాటలు ఇవి. ఎవరైతే స్వీయ అనుభవాన్ని మాట్లాడతాడో ఆ అనుభవాన్ని అతను మాట్లాడినప్పుడు మనస్సు అనే గతం నుంచే మాట్లాడాలి, వర్తమానంలో చెప్పడానికి ఏముండదు. అందుకని అటువంటి టైంలో ఇటువంటి ఒక ఓత్, ఇటువంటి ఒక కన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్. నేను ఏది చెప్తున్నానో అది సత్యమే, అది ఈ క్షణం గురించి చెప్పడం లేదు, గతంలో జరిగిన అనుభవం గురించి చెప్తున్నావు. కాబట్టి యూ హ్యావ్ టు కాంప్రహెండ్ అండ్ యూ హ్యావ్ టు కమ్ అక్రాస్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ విచ్ యూ హ్యావ్ గ్యాదర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వాట్స్ ఎవర్. సో ఇందులో ఒక విషయాన్ని మాటిమాటికి చెప్తాడు ఓషో. పరమసత్యం ఎక్కడో దూరంలో లేదు. ఎంతమంది చెప్పారు, కానీ ఎంత అందంగా చెప్తాడో. దానికి రకరకాల కథలు చెప్తాడు, జెన్ స్టోరీస్ చెప్తాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్, సచ్ ఎ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్. అంటే ఈ జనాలని ఎన్లైటన్ చేయాలి, లేకపోతే జనాలకి ఏదో చెప్పాలన్న తాపత్రయాన్ని పక్కన పెట్టేస్తే అసలు ఓషో లాంటి వాడు ఇంకా భూమి మీద మళ్ళీ సరిపుట్టాడు. సో పరమసత్యం ఎక్కడో దూరంలో లేదు, బహుదూరంలో లేదు. అది అతి దగ్గరలోనే, అతి చేరువలోనే, మీకు అత్యంత సామీప్యంలోనే, మీకు మీరుంటున్న దూరం కంటే తక్కువలోనే ఉంది ఆ సత్యం. అయినా ఎప్పుడు మీరు దాన్ని గుర్తించనే లేదు. ఎన్నో లక్షల జన్మల నుంచి మీకు అది కనిపించడమే లేదు, అదృశ్యంగానే ఉంది మీకు. అది సత్యాన్ని గుర్తించకపోవడమే ఒక అలవాటుగా మీకు తయారైంది. ఆ అలవాటుని మీ నుంచి తొలగించినంత వరకు ఆ అతి సామీప్యం మీకు అత్యంత దూరంగానే పరిణమించి ఉండి తీరుతుంది. సో ఆ అలవాటును మీరు అధిగమించినంత వరకు ఆ దైవం, ఆ సత్యం మరే పేరుతో దాన్ని మీరు పలుకుతున్నా సరే ఎప్పటికీ మీకది ఓ పురాణంగానే, ఓ సిద్ధాంతంగానే, సంక్లిష్ట వేదాంతంగానే ఉండి తీరుతుందే తప్ప ఓ అనుభవ గ్రాహ్య జ్ఞానంగా ఎప్పటికీ సిద్ధించదు. ఇంతే. అసలు ఈ పుస్తకంలో ఇంతకు మించి ఏమీ లేదు. దీని యొక్క ఎక్స్టెన్సివ్ వ్యాఖ్య ఉంది. ఒక అనుభవంగా మీకు అది ప్రాప్తించే వరకు మీ నమ్మకం అంతా నిష్ఫలమే. సో నమ్మడం వేరు, అనుభవం వేరు. సో అసత్యం కన్నా సత్యమే పెద్ద ప్రతిబంధకమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓ విషయాన్ని మీరు నమ్మిన తక్షణమే మీ అన్వేషణ ఆగిపోతుంది. ఎంత ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్ ఇది. చాలా మతాల వాళ్ళ అన్వేషణ ఆగిపోయింది. బికాస్ దే ఆర్ బిలీవింగ్ సో మచ్. ఓన్లీ మన హిందూ సాంప్రదాయంలో, మన పర్టికులర్ భారతదేశంలో మాత్రమే స్కోప్ ఉంది. మనిషి అన్నిటిని దాటుకొని ముందుకెళ్ళి చివరికి వేదాంతాన్ని చేరుకోవచ్చు. అసలు ఇటువంటి స్కోప్. సో దెర్ ఇస్, ఇలా చెప్పామనుకోండి గొడవలు అయిపోతాయి. బియాండ్ ఖురాన్, బియాండ్ బైబిల్ చంపేస్తారు. బట్ బియాండ్ ఉపనిషత్, బియాండ్ వేదాస్ దెర్ ఈస్, దట్ ఈస్ యూ. సో ఒక నిశ్చిత అభిప్రాయం మీ నమ్మకం వల్ల ఏర్పడింది కనుక ఆ నమ్మకమే మీకు అడ్డమై నిలబడుతుంది. సో ఎప్పుడు అరువు తెచ్చుకున్నదే నమ్మకం. ఒక బుద్ధుడు ఏదో చెబుతాడు, ఒక క్రీస్తు ఏదో చెబుతాడు. సో దాన్ని నమ్ముతూ ఉండడం వల్ల మన పక్కనే ఇప్పుడు ఎవరో నీకు చెప్పారు, గూగుల్లో వెతుకులాడుతున్నావు, నీ గదిలో నుంచి ఎప్పుడు బయటికి రాలేదు, ద బెస్ట్ గులాబీ తోట ఎక్కడుందని. ఏదో ఫ్రెండ్ ఎవరో చెప్పారు, చెప్తే అది చూపించింది. ఎక్కడో ఒక 1000 కిలోమీటర్ల అవతల కారు వేసుకొని వెళ్ళి వచ్చావు. తిరిగి వస్తుంటే తెలిసింది అసలు నీ చుట్టుపక్కల, నీ ఇంటి పక్కనే, నీ ఇంటి బ్యాక్ సైడే అతిపెద్ద గులాబీ తోట ఉందని. బట్ నువ్వు ఎప్పుడు చూడలేదు. సో అద్భుతమైనవేవి మన జీవితానికి దగ్గరలో ఉండవని మన నమ్మకం. సో ఇందులో కూడా ఒక చిన్న కథ చెప్తాడు. ఆ కథ మనందరికి తెలిసిందే. ఒక చేప పిల్ల సముద్రంలో ఈదుతూ వాళ్ళ తల్లి చేపను అడుగుతుంది, సముద్రం ఎక్కడుంది నాకు చూపించమని.
ఎంత ప్రయత్నించినా ఇదే సముద్రం అని చెప్పినా, నువ్వు ఉన్నదే సముద్రం అని చెప్పినా, మన అస్తిత్వానికి కారణం సముద్రం అని చెప్పినా ఆ చేపపిల్ల వినదే. అప్పుడు ఒక గురువు చేప లాంటిది వచ్చి నీకు సముద్రాన్ని చూపిస్తాను రా అని తీసుకెళ్ళి ఒడ్డు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఒక్క తన్నుదంతే వచ్చి ఒడ్డు మీద పడ్డది. ఇప్పుడు గాలి ఆడక కొట్టుకుంటుంది, నీళ్లు లేక అల్లాడుతుంది. సో ఇప్పుడు నువ్వు మరణించబోతున్నావు. ఏదైతే నీకు ఇంతవరకు జీవించే అవకాశాన్ని ఇచ్చిందో అదే నీ జీవితం, అదే సముద్రం. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఆస్వాదించాలనుకుంటే వెనక్కిరా. అప్పుడు చేపపిల్ల వచ్చింది. ఇంతకుముందు ఈదిన సముద్రంలోనే ఈదుతుంది, కానీ ఒక కొత్త కాంతిలో ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది. అదే నీళ్లు కొత్తగా కనిపిస్తున్నాయి. ఎవ్రీథింగ్ లుక్ సో న్యూ. జస్ట్ మైండ్లో చిన్న బీజం పడిందంతే. సో ఒక జెన్, ఇది పుస్తకంలో లేనిది నేను చదివింది. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఉన్న చోటికే చేరుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం అని చెప్తాడు గురువు. 100% కరెక్ట్. నువ్వు ఎక్కడికో పోవడం లేదు. ఇది ఫిజికల్ డిస్టెన్స్ లాంటిది కాదు. ఇది సైకలాజికల్ రిల్మ్లో డిస్టెన్స్ అనేది ఓన్లీ ఒక థాట్, ఒక మిత్ మాత్రమే. సో ఓషో గారు అంటారు, దేవుడు ఉన్నాడని లేడని బలంగా వాదిస్తూ ఉంటారు. కొందరు నమ్ముతారు, కొందరు లేడని నమ్ముతారు. వాటిని ప్రూవ్ చేయడానికి వీళ్ళందరికీ పురాణాలే ప్రమాణాలు, లేదా పుస్తకాలే ప్రమాణాలు. కానీ ప్రత్యక్ష అనుభవ జ్ఞానం అంటే స్వయంలో అనుభవపూర్వకంగా ప్రాప్తించి గ్రహించబడ్డ జ్ఞానం, ఆ అనుభవంలోకి నువ్వు ఎదిగిన జ్ఞానం, ఎంతో బాగా నీకు తెలిసిన జ్ఞానం, అది ప్రజ్ఞ. ఇది ఉన్నవాడు ఎప్పుడు ఈ చర్చలో పడడు, వాడు పనిలో పడతాడు. సో ధ్యానం తెలియని వాడు అన్ని పనులు ఆపి ధ్యానం చేస్తాడు. అది తెలిసిన వాడు అన్ని పనులు ధ్యానంలా చేస్తాడు, ధ్యానమే చేస్తాడు. ఎప్పుడైతే ఒక విషయం గురించి సంపూర్ణ అవగాహన ఏర్పడ్డదో నీ మనస్సు కంప్లీట్గా దాంతో నిండిపోయి నీ శరీరంతో జత కలిసి పనిలో పడుతుంది. ఇక పనికిరాని వ్యర్థ ప్రేలాపనలకి, అర్థం పడతలేని డిస్కషన్స్కి స్కోపే ఉండదు అసలు. సో ఇందులో చాలా చోట్ల భగవాన్ దేవుడు అనే కాంటెక్స్ట్ వాడతాడు. దాన్ని ఎవరి అర్థం చేసుకుని, ఎందుకంటే అతని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, ఇంకోటి క్రిస్టియన్స్ కాబట్టి హీ యూస్ టు అటర్ దట్ వర్డ్, బట్ ఇట్ డజంట్ మీన్. చాలాసార్లు చెప్పాడు కూడా, గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ బట్ ఎ ప్రెజెన్స్ అన్నాడు. ఇందులో ఒక్క అంశం గురించి మాటిమాటికి చెప్తాడు ఆయన. అంటే ఈ 9-10 రోజుల్లో ఒక్కటి మీరు జ్ఞప్తికి పెట్టుకోండి అని మాటిమాటికి చెప్పాడు. ఇది నేను కూడా చెప్తున్నా, ఆచరిస్తూ. రిమెంబర్ దిస్. నిన్ననో మొన్న ఒక చిన్న ఆడియో పెట్టాను. సాక్షిగా ఉండండి, కొద్ది రోజులైనా ఉండి చూడండి. జీవితకాలం అక్కర్లేదు. ఇప్పుడు సినిమా టికెట్ కోసం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి, అన్నం కావాలంటే ఒక 15 నిమిషాలు వెయిట్ చేయాలి, ఉడకడానికి పట్టే సమయం. మరి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కొద్ది రోజులు ఇవ్వకపోతే ఎట్లా? సో ఈ 8 రోజులు లేదా ఈ 10 రోజులు ఓషో వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఎక్కడున్నా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాను, ఏంటి ఈజీగా అర్థం చేయించడం కోసం. అందరు అథ్లెట్స్ పరిగెడుతున్నారు, వాళ్ళు ఎంత వేగంగా పరిగెత్తినా సరే చెడ్డి పోకుండా చూసుకోవాలి. ఆ చెడ్డి వాళ్ళ శరీరాన్ని అత్తుకొని ఉంటుంది, లూజ్ ఉండదుగా. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దేర్ సెకండ్ స్కిన్గా మారిపోతుంది ఆ చెడ్డి. అట్లా ఎరుక సాక్షి భావన అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు అవేరుగా ఉండాలి, అది ఎప్పుడు మెలకువలో ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి. నిజంగా ఉంటే మీరు ఎప్పుడు ఊహించని ఒకానొక సహజ అద్భుతం జరుగుతుంది. అది ఏ పుస్తకాల్లో రాయబడదు, ఎవ్వడు వర్ణించలేడు. అది మనకు కూతవేటు దూరంలో ఉంది. ఫ్యూ డేస్ కంటిన్యూస్ పేయింగ్ అటెన్షన్ టు దాట్ అండ్ యూ, అంటే అదే నువ్వు అయ్యి అన్నిటినీ చూసినప్పుడు దీని గురించి ఎంత చక్కగా చెప్తాడు. అసలు సాక్షి భావన అసలు సాధన కానే కాదు అది. సో ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మ ఉనికి కేంద్రమే ఆ సత్యపు మూల కేంద్రం అని ఎప్పుడు గుర్తుంచుకోండి. సత్యం ఎక్కడో దూరంగా భవిష్యత్తులో ఉంటే మీలో ఉద్విగ్నత తప్పదు, ఆందోళన తప్పదు, శంకవల రేగే ఒత్తిడి తప్పదు. భవిష్యత్తులో మీకు సత్య ప్రాప్తి సంభవిస్తుందో లేదో ఎవరు చెప్పగలరు?
భవిష్యత్తు ఎప్పుడూ అనిశ్చితమే, ఆగమ్య గోచరమే. సో ఏదైనా ఉంది అంటే అది వర్తమానంలో ఇప్పుడే ఈ క్షణమే ఉంది. ఎవడు చెప్పినా ఇంతే సారు. నిజంగా చెప్పేవాడు నిన్ను తన నుంచి తాను విముక్తి చేస్తాడు. యూజీ కృష్ణమూర్తి అంటాడు, సద్గురు ఎవరయ్యా అంటే నిన్ను తన నుంచి త్వరగా విముక్తి చేసేవాడు. కానీ ఒకసారి చూద్దాం, సమాజంలో అంతా బంధిస్తున్నారు. దృశ్య ప్రపంచం మీదే మీ దృక్కులన్నీ కేంద్రింపబడి ఉంటున్నాయి. మీ అన్వేషణ లక్ష్యం మీ అంతరంలో దాక్కుని స్వయంగా మీరే అదే అయి ఉంటుంది. సో ఒక ఆకారంగా దర్శనమిచ్చే మూర్తి స్వరూపంతో దైవం ఎప్పటికీ ఉండడు. ఇవన్నీ స్టేట్మెంట్స్. అంటే ఏవైతే నీవు నమ్ముతున్నావో ఆ నమ్మకాల గోడల్ని కూలగొట్టి ఒక సాక్షిలా నిలబడు. ఓర్పుతో మీరుంటారో, ఎంత ఓర్పుతో మీరుంటారో అంత సులభంగా మీ అన్వేషణ సాగుతుంది. ఎంత తీక్ష్ణంగా మీ అన్వేషణ సాగదో అంతంత సమీపంగా మీ దివ్యత్వం ఉంటుంది. అంటే సీరియస్నెస్ వద్దు, బట్ సిన్సియారిటీ ఈజ్ రిక్వైర్డ్ అంటున్నాడు. మీ అన్వేషణ శైలి విభిన్నంగానే ఉంటుంది. ఈ అన్వేషణ అంతా నిజానికి దేన్ని అన్వేషించకుండా ఉండడం కోసం. ఎంత ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఈ పుస్తకంలో. నిజంగా ఓషో లేదా నిజంగా ఏ గురువైనా అన్లర్నింగ్ వైపే తీసుకెళ్తాడు ఖచ్చితంగా. అసలు దేన్ని అన్వేషించకుండా ఉండడం కోసం అన్వేషించాలి. ఇది ఎలా ఉందంటే, నేను నా నోట్స్ ఆఫ్ మిషన్లో ఎప్పుడు 2014 రాసింది, ఇప్పటిది కాదు. అందులో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అంటే దేర్ ఈజ్ నథింగ్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ లైఫ్లో. ఏమీ వద్దు అని తెలుసుకునే దాన్ని ఉంచుకునే దగ్గర ఆ జ్ఞానం ఉంచుకో. ఏది వద్దు నాకు, బట్ ఆ జ్ఞానం కావాలి కదా. సో పారాడాక్సికల్. సో ఈ వెతకడం అంతా నిజానికి దేన్ని వెతకకుండా ఉండడం కోసమే. అసలు ఈ రెండు స్టేట్మెంట్స్ మళ్ళొక్కసారి రిపీట్ చేస్తా. దిస్ ఈజ్ 100% ట్రుత్. ఈ అన్వేషణ అంతా నిజానికి దేన్ని అన్వేషించకుండా ఉండడం మాత్రమే. ఈ వెతకడం అంతా నిజానికి దేన్ని వెతకకుండా ఉండడం మాత్రమే. ఎంతెంతగా మీరు వెతుకుతూ ఉంటారో అంతంతగా అది మీకు కనిపించకుండానే ఉంటుంది. మిర్దాద్, దాని ఎసెన్స్ మిర్దాద్లో ఉంటుంది. ఆయన ఎక్కడో దూరంగా ఉంటే అన్వేషణ మంచిదే. ఇది ఎలా ఉందంటే, నీ ఎడమ చేయి కోసం నువ్వు అన్వేషిస్తే ఎలా ఉంటుంది? నీ ముక్కు నీకు కనబడతలేదు, నీ వీపు నీకు కనబడతలేదు. నా వీపు కోసం అన్వేషిస్తున్నా ఎక్కడుంటుందండి అంటే అందరు చెప్పొచ్చు, అది నీలోనే ఉంది, నీకు అతుక్కునే ఉంది. నాకు కనిపించదే. కళ్ళు ముందు వైపు ఉన్నాయి, వెనుక పక్క చూద్దామన్నా కనిపించలేదు. కళ్ళు మూసుకొని నీ వీపుని తీసుకెళ్ళి గురువు గోడ కానిచ్చాడు. అప్పుడు నీ వీపు నీకు తెలిసింది. కళ్ళు మూసుకుంటే కనిపించింది. ఫిజికల్ ఐస్కి కాదు, లోపటుందా అంతఃచక్షులకు కనిపించింది. అంతే, జర్నీ ఎండ్ అయిపోయింది. నిన్ను నువ్వు కలుసుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఉన్నదాన్ని గుర్తించడం రామియా. కాబట్టి ఏ తొందర పడకండి, అసహనంగా ఉండకండి. గమ్యం ఏది లేదు, మీ దీక్షే గమ్యం. బాబా బాబా, అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి చదువుతున్నప్పుడు. ఎగ్జాక్ట్, దిస్ ఈజ్ ట్రూత్. అసలు దెర్ ఈజ్ నో డెస్టినేషన్, దిస్ మూమెంట్ ఈజ్ దట్. యూ ఆర్ ద డెస్టినేషన్. అంటే నువ్వే గమ్యానివి. నువ్వు చేసే పనే నీ గమ్యస్థానం తప్ప వేరే, నువ్వు నిలబడ్డదే నీ పుణ్యక్షేత్రం అని తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకోటి ఆయన చెప్తున్నాడు, ఆత్మనింద వద్దు, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు. ఈ కాంటెక్స్ట్లో అన్ని మతాలని ఉతికారేస్తాడు. క్రిస్టియానిటీ కావచ్చు, ఎనీ అదర్ రిలీజన్ కావచ్చు. ఎందుకు తలగా నొప్పి, ఉత్తుత్తగానే మనోభావాలు దెబ్బతినే పనికిరాని ఇంటోలరెంట్ సమాజంలో ఉన్నాం మనం. ఎందుకు ఈ మహానుభావులతో? సో మీరే కళ్ళు మూసుకుని ఒక్కసారి మీ సమాజంలో ఉన్న రకరకాల మతాలు, వాళ్ళ చేష్టల్ని చూడండి. ఎవరు టోలరెంట్, ఎవరు ఇంటోలరెంట్, ఎవరు నేరో మైండెడ్, ఎవరు బ్రాడ్ మైండెడ్, ఎవరు నో మైండెడ్ అని తెలుస్తుంది. సో ఆత్మనింద, గిల్ట్ రానివద్దు. సూపర్ఫిషియల్గా ఇప్పుడు కారుకి డస్ట్ అంటుకుంది, డస్ట్ తీసి కారుకి ఏం తప్పులేదు. అట్లా నువ్వు చేసే పనులు నీవి తప్పులు కాదు, అవి సమాజం వల్ల, నీకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ వల్ల, నీకున్న అవిద్య వల్ల ఆ తప్పులు జరిగాయి అని చెప్తాడు. 100% కరెక్ట్ అది. సో మీ వ్యక్తిత్వ జీవ
మూల కేంద్రాన్ని పోగొట్టుకున్న మీరు తక్షణం అనుసరించే వాళ్ళుగా అనువర్తులుగా తయారవుతారు. అంటే ఎవరైతే మనలో ఈ గిల్ట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? దానివల్ల వాళ్ళ మీద మీరు ఆధారపడాలి. మీకు మీ సాధనకి మధ్య పెద్ద విగ్రహాన్ని నిలబెట్టిన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని విముక్తి చేయడం లేదు, మిమ్మల్ని ఇంకొక దానికి బంధిస్తున్నారని గుర్తించండి. ఒకసారి కళ్ళు మూసుకొని అసలు సమాజంలో ఎంత డ్రామా నడుస్తుందో చూసి విముక్తులైపోండి. అసలు ఎవ్వరి సహాయం అక్కర్లేదు. నేను దూరం నుంచి పిట్టలా కూస్తున్నా, అసలు నేను మీకు అక్కర్లేదు. జీవితంలో అసలు నాకు ఎప్పుడు కలవకండి, థ్యాంక్స్ కూడా చెప్పకండి. అసలు నేను రోడ్డు మీద కనిపిస్తే పట్టించుకొని కూడా పట్టించుకోకండి. ఇట్ డజంట్ మ్యాటర్. ఇది వ్యాపారం కాదు. ఎక్కడున్నా మీరు హాయిగా ఉండాలని ప్రయత్నం చేసే వాళ్ళ కోసం చిన్న కరదీపిక, ఒక చిన్న టార్చ్ లైట్ అంతవరకు. సాధన మ్యాక్సిమం 21 రోజుల్లో పూర్తయిపోయి జీవిత ప్రయాణం మొదలైపోవాలి. సో ఆత్మనిందాభావాన్ని, దోషిత్వ భావాన్ని మన జీవితంలో నుంచి తీసేయవలసిందే. ఇవి క్రియేట్ చేసిన వాళ్ళందరినీ దూరం పెట్టవలసిందే. ఇంకొక రెండో విషయం చెప్తాడు, మమ్మల్ని మీరు నీచులని, నిష్కృష్టులని, చాతగాని వాళ్ళని మాటికి అనుకోవద్దు. ఎందుకంటే మైండ్ వింటూ ఉంటుంది కదా. సో మిమ్మల్ని మీరు అందవిహీనులని మాటికి అనుకోవద్దు. మీలో ఉన్న బలహీనతని బలహీనతగా కాకుండా ఇది సరిచేసుకోవచ్చు ఏముంది అనే ఒక విధంగా మన మైండ్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. సో నాకు ఎవరు ఫోన్ చేసినా చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదో సమస్య కాదు, అతిపెద్ద సమస్య కాదు. ప్రతిదాన్ని పెద్ద ప్రాబ్లమ్స్ అని చెప్పడం మానేయండి. ఇప్పుడు బట్టలు ఎండకి వేస్తే ఆరిపోలేదు, అది కూడా సమస్యనేనా? నువ్వు బస్ స్టాప్కి వెళ్తే బస్సు రాలే, అన్ని సమస్యలేనా? ఓ చిన్న ఉద్యోగం దొరకలే, అది సమస్యనా? సో వీ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్ వెరీ ఆఫెన్. అంటే ప్రాబ్లం అని రోజు 1000 సార్లు ఉచ్చరిస్తున్నాం అనుకో, ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు మైండ్ అనుకుంటుంది. ఒకరికి జ్వరం వస్తుంది, జ్వరం వచ్చిపోయేది, పాపం కూడా అంతే అంటున్నాడు ఓషో. ఇంకోటి, మీ కార్యాలు తప్పు కావచ్చు, మీరు తప్పు కాదంటున్నాడు. సో జీవితాన్ని పరిపూర్ణంగా స్వీకరించడంలో, జరుగుతున్న దాన్ని ఆస్వాదించడంలో, అంగీకరించడంలో సాక్షి భావన. సో నిన్ను నువ్వే ప్రేమించుకో అని చెప్పే ఒక కాంటెక్స్ట్ ఉంది. సో ఈ ధ్యాన శిబిరం అంటే తను చెప్తున్నాడు తన శిష్యులకి వాట్ ఎవర్, ఈ ధ్యాన శిబిరంలో నేను చేసే ప్రయత్నం అంతా మీలోని అల్టిమేట్ రియాలిటీ ఆర్ దేవుడు ఏవైనానండి చురుకుగా మేలుకొని ఉండేట్లు చేసుకో. మనం ఆచరించబోయే ప్రతి చర్యకు, ప్రతి తంత్రానికి, ప్రతి పద్ధతికి కీలకమైన ఆశయం ఒక్కటే, ధ్యాన కోసం అన్వేషణ, ధ్యాస కోసం అన్వేషణ, ఎరుక కోసం పరిశోధన, సచేతనత్వ జాగృతం కోసం ఏకదీక్షతో సాగించే అవధానం. కాబట్టి ఏ పనిని మీరు చేస్తున్నా పూర్తి తెలివితో, బాగా మేలుకొని నిండు స్పృహతో, పూర్ణ జాగృతితో చేస్తూ ఉండండి. ఆ పనుల్ని సాక్షిలాగా సర్వకార్యాలని గమనిస్తూ చేయండి. ధ్యానం చేస్తున్నప్పుడు నిద్రపోకుండా స్పృహలోనే ఉండి సాక్షిలాగా తీక్షణంగా గమనిస్తూ చేయండి. ధ్యానం చేస్తున్నప్పుడు, నాట్యం చేస్తున్నప్పుడు, కీర్తనలు పాడుతున్నప్పుడు ధ్యాసతోనే చేయండి. స్పృహ తప్పి పడిపోనీయకు, సాక్షి భావనను అడ్డం పడనీయకుండా చూడు. ఇంతే. ఇదే సాధన కాదు అసలు. నేను చెప్పాను కదా, సాధన ఉందా, సాధకుడు ఉంటాడు ఖచ్చితంగా. సాధకుడు ఉన్నాడా, ఈగో ఉంది, మళ్ళీ అది వదిలించుకోవడం కష్టం. సో ఏం జరుగుతున్నా ఈ మాట వినండి. దిస్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ హోల్ స్పిరిచువాలిటీ. ఏం జరుగుతూ ఉన్నా మీ లోపల బయట ఉన్న ఒక కేంద్రం తదేకంగా దాన్నే గమనిస్తూ ఉంటుంది. ఏమాత్రం చెలించకుండా నిశ్చితంగా దాన్నే పరిశీలిస్తుంది. సో మీ మనస్సు ఓ సుడిగుండంలా సుళ్ళు తిరుగుతూ ఉండవచ్చు, కానీ గమనిస్తున్నవాడు మాత్రం చెలించడు, ఎప్పటికీ మాయమైపోడు. ఎప్పుడు ఆ గమనిస్తున్నవాడు మీరేనన్న విషయాన్ని మాత్రం మర్చిపోకుండా సదా జ్ఞప్తిలోనే ఉంచుకోండి. ఎందుకంటే మనకు కావలసిన అసలు వస్తువు అదే గనుక. ఇంకా లాస్ట్ మాట, మీ మనస్సులో ఎన్ని పనులు జరుగుతూ ఉన్నా మీ అంతరంగంలో, నిగూఢంలో, అతి రహస్యంగా దాక్కుని ఏమాత్రం ఏమరపాటు లేకుండా నిశ్చలంగా, నిశ్చితంగా దాన్ని తదేక దీక్షతో గమనిస్తున్న సాక్షి ఒకటి ఉంది. ఆ సాక్షిని మాత్రం మీ దృక్పథంలోంచి తప్పించుకొని పోనీయకండి. సదా దాన్ని అంటు పెట్టుకొని ఉండండి. ఇది భాష, నువ్వే సాక్షి.
సో నటులు, ఆ నటనను తిలకిస్తున్న ప్రేక్షకులు అంతా మీరే అన్నట్లు గమనించండి. ఇవన్నీ రకరకాల సూత్రాలుగా చెప్పాడు. సో ఇక్కడ ఉన్న ఈ 10 రోజుల్లో మిత్రులారా మీరు కూడా వీలైతే ఒక్కరోజు ఉండి చూడండి ప్లీజ్. అసలు ఏ గురువు అక్కర్లేదు మీకు, ఏ ధ్యాన పద్ధతి అక్కర్లేదు. ఎందుకంటే ఆ చరమదశ అది ఎంత ఈజీ. ఇదంతా అర్థం పడతం లేని జీవన విధానాలు, ధ్యాన పద్ధతులు, అర్థం పడతం లేని సత్సంగాలు, అర్థం పడతం లేని సేవా కార్యక్రమాలు మీనింగ్లెస్. లైఫ్కి, ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్కి అంటుకోవు. కావలిస్తే సేవ చేసుకుందాం, కావలిస్తే అందరం కలిసి మెడిటేషన్ చేసుకుందాం, అది వేరే. ఈ క్షణంలో ఇప్పుడు ఒక లైన్ ఎంత బాగుంది. ఇక్కడ మీరుంటున్న ఈ 8 దినాల్లో గమనించేవాడిగా, సాక్షిగా మీరు తయారయ్యేందుకోసం మీ సర్వశిక్షుల్ని దీక్షతో నియమించండి. మొత్తం ఇదే ఉంటుంది అసలు ఈ ఒక్క మాట. అంటే ఎన్ని రకాలుగా ఆ మాట కన్వే చేయాలో అన్ని రకాలుగా చెప్పే ప్రయత్నం. భోజనం చేస్తూ ఉంటారు, దానికి చెప్పగానే అర్థమైపోయి ఉండాలి, బట్ స్టిల్ అర్థం కాదేమో అని వ్యాఖ్య చేస్తున్నాడు మహానుభావుడు. భోజనం చేస్తూ ఉంటారు, శరీరాన్ని తిండి తిననివ్వండి, మీరు దాన్ని గమనిస్తూ ఉండండి. ఇది భాషపరంగా ఎప్పటికి అర్థం కాదు, కానీ కొద్ది రోజులు జస్ట్ ఆ విధంగా చేసి చూస్తే స్పష్టమైన, ఎప్పటికీ మారని ఒకనొక రియాలిటీ నువ్వే అని తెలుస్తుంది. ఇది ఏమంత గొప్ప విషయం కూడా కాదు. ఇది సమాజంలో ఒక అపప్రదలు వచ్చాయి. అంటే ఇది తెలుసుకున్నవాడు వాడు ఇట్లా ఉంటాడు, గడ్డం పెంచుకుంటాడు, లేకపోతే వాడికి దండలేయాలి, వాడు గంభీర, అదంతా అబద్ధం, అది బక్వాస్. సగం సగం తెలుసుకున్న వాళ్ళంతా గంభీరంగా ఉంటారు, పూర్తి తెలుసుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు కదా. ఆ తర్వాత రకరకాల సిద్ధాంతాలు చెప్పాడంటే, ఓం అనుకుంటూ పడుకో, తర్వాత హూ 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 అని ఇట్లాంటి శబ్దాలు చేస్తూ నీ శక్తి కేంద్రాన్ని గట్టిగా కొట్టు, లేకపోతే నీ ఎడమ చేయి నీ కుడి చేయితో నీ పొత్తి కొడుపుని కొట్టుకొని శక్తిని యాక్టివేట్ చేయి. అంటే అదే యాక్టివేట్ అయ్యే వరకు ఎదురు చూడకుండా యూ షుడ్. సో అక్కడి నుంచి పుట్టింది డైనమిక్ మెడిటేషన్ అన్నట్టు. సో ఆ డైనమిక్ మెడిటేషన్లో ఏమేమి ఉంటాయనేది తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే 4 స్టేజెస్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు డైనమిక్ మెడిటేషన్ కొట్టండి, ఆ 4 స్టేజెస్లో కెథార్సిస్ అని ఒకటి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది, కెథార్సిస్. సో కెథార్సిస్ అంటే లోపల ఉన్న చెత్తనంతా బయటికి కక్కే ప్రక్రియ. అంటే అరవాలనిపిస్తే అరవండి, నియంత్రణ చేయకుండా బాడీని. ఎందుకంటే మనం ఎప్పుడు సమాజంలో నియంత్రణ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు నేనున్న 2009 నుంచి నాకు ఏది అనిపిస్తే అది చేయడం మొదలుపెట్టిన. నేను జనాలు ఏమన్నా సరే, పిచ్చోడన్నా సరే, వేస్ట్ ఫీల్ అన్నా సరే ఆపలేదు. సో నాకు అక్కర్లే కెథార్సిస్. కానీ చాలామంది లోపల అణుచుకొని ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఒక గది వచ్చి వాళ్ళు అరవమంటే విదిన్ 2-3 మినిట్స్లో వాళ్ళు అసలు ఎక్కడెక్కడో అరుస్తారు. ఎప్పుడన్నా మనకు వామిటింగ్ అయినప్పుడు నోట్లో అట్లా వేలు పెట్టి గీకితే ఫస్ట్ కొంచెం పడుతుంది, బట్ ఒక్కసారి గీకే వరకు మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో కెథార్సిస్ అనేది ఒకనొక మెడిసిన్కి సంబంధించిన ప్రక్రియ. అట్లాగే బాడీలో ఉన్నటువంటిదంతా. సో దీంట్లో ఒక కాంటెక్స్ట్ చెప్తాడు. మనం జిబ్బరిష్ లాంగ్వేజ్ అంటాం కదా, అసలు ఆ జిబ్బరిష్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక సూఫీ సెయింట్ జాబర్ నుంచి వచ్చింది. ఆ సూఫీ సెయింట్ జాబరు పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడేవాడు. అతను మాట్లాడేది అర్థం కాక అతని పేరుని కోట్ చేస్తూ ట్యాగ్ చేస్తూ జిబ్బరిష్ అన్నారనమాట. సో జిబ్బరిష్గా మీ నోట్లో ఉన్న చెత్తంతా మాట్లాడేయండి, వాగేయండి, అరవాలనిపిస్తే అరవండి, కరవాలనిపిస్తే కరవండి, పిచ్చిగా వాగాలనిపిస్తే వాగండి, ఏడవాలనిపిస్తే ఏడవండి. నేను డైనమిక్ మెడిటేషన్ 3 days వెళ్ళాను. ఈ కెథార్సిస్ టైంలో ఐ వాజ్ సైలెంట్. అండ్ అక్కడున్న అది వచ్చినాడు, మీరు అరవండి ఏదైనా మీలో ఉన్న రిప్రెషన్స్ అంటే. నాలో ఏవి లేవండి అంటే అతను కోపం వచ్చింది నా మీద. నేను మీలో రిప్రెషన్స్ ఉన్నాయి, నాలో ఏ రిప్రెషన్స్ లేవు. నేను 20 నిమిషాలు ఖాళీగా ఉంటాను. లేని వాటిని ఎక్కడి నుంచి తీసుకున్నారు అరవను. బాగుంది శరీరం మనస్సు. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ఏ ధారణ లేదు, ఒపీనియన్ లేదు. నేను ఎవరితో పోల్చుకోలేదు కొన్ని సంవత్సరాల నుంచి. నా మనసు వేరే. అందరి మనసుతో నన్ను ఎట్లా కట్టేస్తారు మీరు? సో అయితే నువ్వు బయటికి వెళ్ళి అన్నాడు. సరే అని వచ్చేసాను. ఆ తర్వాత రోజుల్లో అతను మళ్ళీ నా దగ్గరికి వచ్చి చాలా ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. సరే వేరే వాళ్ళ గురించి చర్చ ఎందుకులే కానీ. సో ఏది ఏమైనా సాక్షిగా మారు అని చెప్తూ డైనమిక్ మెడిటేషన్ గురించి చెప్తూ ఇంకా ఒకటి చెప్తాడు అనమాట. మనకి జాజేన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతసేపు ఎదురుగా టీవీ ఉంటే చూస్తున్నాం, లేకపోతే ఎదురుగా మొబైల్ ఉంటే తప్ప మనం ఒకవైపు ఫోకస్ చేయడం లేదు. కానీ ప్రకృతి నియమాల్లో ఒక సహజ ధ్యాన పద్ధతి ఉంది.
అదేమిటంటే జస్ట్ అకారణంగా మీరు తిన్న తర్వాత ఈరోజు ఎప్పుడైనా లేకపోతే రేపు ఈ జీవితకాలంలో ఒక్కసారన్నా పోని, ఇప్పుడు నేను ఎవడో కౌనికి ఇసుక కొట్టంగానే నా మాట ఎందుకు వినాలి మీరు? మీకు అనిపించిన రోజు ఎప్పుడైనా సరే ఎదురుగా ఏముండొద్దు, దేన్ని ఫోకస్ అయ్యి చూడకూడదు, శరీరాన్ని గట్టిగా నిలబెట్టకూడదు, శరీరాన్ని వదులుగానే ఉంచండి. ఊరికి అట్లా కూర్చొని ఎదురుగా ఉన్నదాన్ని ఫోకస్ లేకుండా అట్లా అన్నిటిని చూడండి అట్లా ఒక గంట సేపు. దీనికి ఏ పేరు పెట్టొద్దు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ధ్యానం. ప్రకృతిగా నువ్వు ఉండి, ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఇట్లా గాలి కదులుతూ ఉంటుంది, అది ప్రకృతిలో భాగమై ఉంది, అది ప్రకృతిని ఛాలెంజ్ చేస్తలేదు, ప్రకృతిలో భాగం. అట్లా నువ్వు ప్రకృతిలో ఒక భాగమై ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది కాంటెక్స్ట్. ఓషో ఒక మాట అంటాడు, అలా ఎదురుగా ఏది ఉంటే దాన్ని కళ్ళు ఖాళీ చేసుకుని చూడండి అంటాడు. ఎంత చక్కటి మాట, కానీ ఎవరికి అర్థం కావు సార్. ఇంకో మాట అంటున్నాడు, ఒంటరిగానే ధ్యానంలోకి పొండి, ఎందుకంటే ఒంటరిగానే ఆ ప్రయాణం జరుగుతుంది. అసలు గుంపుతో కలిసి చేయడం అనేది లేదు. అసలు ఊరికే మనకి బయట వ్యక్తులకు చూడడానికి ఫోటోగ్రాఫ్లో బాగుంటుంది. దేర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ గ్రూప్ మెడిటేషన్ ఆర్ గ్రూప్ షీటింగ్. సో దీంతో పాటు 7 ఇంపార్టెంట్ స్టెప్స్ అని చెప్తాడనమాట. ఇందులో మొదటి సూత్రం ఏది, అక్కడికి వస్తాను. సో నేను అనే ఒకానొక ధారణ పెద్ద రోగం కాబట్టి దాన్ని పక్కకు తీసేసి నిన్ను నువ్వు సాక్షి భావనలో చూసుకో అనేది ఈ చాప్టర్ యొక్క కంప్లీట్ సారాంశం. రెండవది సత్య దర్శన నేత్ర ప్రాప్తం. అట్లా 7 స్టెప్స్. సో మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం, ఎందుకంటే ఇది ఒక సినిమా రివ్యూ లాగా చెప్పే పుస్తకాలు కాదు ఇవి. నేను ఇంకా కోరుకుంటున్నా, నేను చెప్తున్నది వింటూ బోర్ వచ్చేసి వినేవాళ్ళు తగ్గిపోయి ఒకరో ఇద్దరో జీవితకాలం వింటే చాలు, ఇంతే. తర్వాత ఎవరో చెప్పారు 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు వీడియో చేయండి అని. నాకు గుర్తుండదండి. తింటున్నప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఎవరైనా టైం పెట్టుకొని తింటారా? ఉద్యోగం చేసిన వాళ్ళే ఆ టైం చూసుకునేది. నాకు గుర్తుండదు. నేను పూర్తిగా నేను చెప్పాలనుకున్నది పూర్తయింది అనిపించిన క్షణం నేను నా రికార్డర్ బంద్ చేస్తాను. నేను ప్రపంచాన్ని కంప్లీట్గా మర్చిపోయి, ఇది నా ఒకానొక ధ్యాన స్థితి. నేను ఇదేదో ఒక జాబ్ లాగా చేయడం లేదు. ఎవరు విన్నా వినకపోయినా, ఇప్పుడు వర్షం ఉంది, ఎవరు నానినా నానకపోయినా వస్తుందా లేదా, అంతే. నాకున్న పని నేను చేస్తున్న దాంట్లో పూర్తిగా లీనమవడమే తప్ప ఈ సమయాలు లెక్క పెట్టుకోవడం, ఎన్ని డబ్బులు లెక్క పెట్టుకోవడం, దానికోసం వేరే వాళ్ళు ఉన్నారండి. ఇంకోటి, ప్రపంచంలో కొన్ని కోట్ల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. క్లుప్తంగా ఫిలాసఫీ చెప్పి ఆహావో అనడం కాదు, అది మన జీవితంలోకి దిగిందా లేదా, అది కదా పాయింట్. ఎట్లా చెప్పాలి? సరే, సో వేదాంత చాలా చక్కటి పుస్తకం, వీలైతే చదవండి. దీని మీద ఇంకొక 2-3 వ్యాఖ్యలు మళ్ళీ ఎప్పుడన్నా ఒక 1 వీక్ తర్వాత సెకండ్ పార్ట్ చేస్తాను. అంతవరకు మీలో ఉన్న ఓపికకి ఇక్కడి నుంచే శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రీసారా సోవైస్ వచ్చిన వైలిన్ ఏదన్నా.
సరే మరి రీసరసు వయస